జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి కోసం జరగని తప్పులు కూడా జరిగినాయని చూపిస్తూ పెద్ద ఎత్తున మాజీ ఐపీఎస్లు, మాజీ ఐఏఎస్లు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసేవాళ్ళు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని నుంచి మొదలుకొని ఏబి వెంకటేశ్వరరావు గారు, పివి రమేష్ గారు, ఎం నాగేశ్వరరావు గారు, ఇట్లా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన అవాస్తవాలతో కూడినటువంటి వార్తలు పదే పదే జనాల్లోకి తీసుకెళ్ళేవాళ్ళు. దీనిపైన చివరాఖరికి వాళ్ళు ఎలా వెళ్ళారంటే సేవ్ డెమోక్రసీ పేరుతోటి ఎలక్షన్ సమయంలో వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి ఒక విధానం, ఆ తర్వాత పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్కి పదే మాజీ బ్యూరోక్రాట్లు అందరూ కలిసి ఫిర్యాదులు చేయటం, ఇట్లాంటివి మనం చూసాం. వాళ్ళు చేసిన వాటిల్లో మరీ ముఖ్యంగా పివి రమేష్ గారు అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లో లేనటువంటి దాన్ని తీసుకొచ్చి అమల్లో ఉందని చెప్పి చివరిలో ట్వీట్లు పెట్టడం. ఇక ఏబి వెంకటేశ్వరరావు గారు రాష్ట్రం అదైపోయింది, ఇదైపోయింది, అరాచకం అయ్యిదని చెప్పి ఏది పడితే అది మాట్లాడటం. ఆయన ఛాన్స్ దొరికితే చాలు విజృంభించేవాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు గారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆయన జగన్ గారి పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎం నాగేశ్వరరావు గారు అసలు ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరిగిపోతుంది అన్నట్టు ఆయన అట్లాగే చేసేవాళ్ళు. సరిగ్గా వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మొత్తాన్ని ముంచేసినట్టుగా కనపడతా ఉంది. ఈరోజు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. నాడు జగన్ గారి పైన సబ్జెక్ట్ ఇష్యూస్ పైన చాలా కొద్దిగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువ ఆయన మీద హేట్రేట్ పెంచే విధంగా వీళ్ళు మాజీ ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మాజీ ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుల్ని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు సబ్జెక్ట్ వైజ్గా. ఎక్కడ కూడా ఇది అరాచకం ఐదనే ఆ పాయింట్ ఏదైతే లేవనెత్తట్లేదు, కానీ 22A గురించి అడుగుతున్నారు, రాష్ట్రంలో భూముల గురించి అడుగుతున్నారు, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి అడుగుతున్నారు. ఇట్లా ప్రతి అంశంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మాజీ బ్యూరోక్రాట్లు అందరూ క్వశ్చన్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం కనీసం పట్టించుకోవట్లేదు. కనీసం వాళ్ళని కన్సిడర్లో చేసే విధంగా ఏదైనా మాట్లాడే దానికి కూడా తీసుకోవట్లేదు. ఉదాహరణకి ఏదైతే ఎం నాగేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ మొట్టమొదటి నేనే తీసుకొచ్చానని చెప్పి మొన్న మీటింగ్లో చెప్తే అది ఎంత అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి తీసుకొచ్చింది 92లో ఒరిస్సా ముఖ్యమంత్రి బీజు పట్నాయక్ గారు కదా. ఆ క్రెడిట్ అప్పటి ప్రతిపక్ష నాయకుడు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులకు అవుద్ది, కానీ మీది ఎట్లా అయింది? ఫస్ట్ అది మీ మామగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా జరిగింది ఇదంతా. మీ మామగారు 94లో ముఖ్యమంత్రి కాకముందే ఈ రిఫార్మ్స్ అనేది జరిగింది, మీరు ఇంకా ముఖ్యమంత్రి కాలేదు 5 అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఇక రాష్ట్రంలో ఇతర పట్టణాల ప్రాంతంలో దాదాపు ఏదైతే 17 నుంచి 20 మిలియన్ ప్రజలకు ఇప్పటి సురక్షితమైన తాగునీరు, మంచినీటి పారుదల వ్యవస్థలు లేవని పేర్కొన్నారు. అని ఇటువంటి ఏదైతే పివి రమేష్ గారు అయితే నీటి సమస్యలు, తర్వాత మురుగునీటి పారుదల, ఇక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టడమే కదా, ఇటువంటి అయితే పివి రమేష్ గారు అయితే హెచ్చరిస్తూ గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన క్వశ్చన్ చేస్తున్నారు 22A భూముల గురించి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి, ఇక UAPA లాంటి చట్టానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని జరుగుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఇంకా వేధింపులకు గురి చేసేలాగా ఆయన డీజిల్ పోపించకుండా కారు వెనక్కి తీసుకోవడం, డ్రైవర్లకు వేధింపులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు జస్ట్ మొన్న మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక సలహా ఇచ్చాడు. అనేది ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ భక్తులకు అనుకూలంగా ఉండదు, జాగ్రత్తగా అది అంటే వాళ్ళ మీడియాలో వెంటనే ఎల్వి సుబ్రహ్మణ్యం గారి పైన విరుచుపడ్డారు, నువ్వెవరు సలహాలు ఇవ్వడానికి అనే విధంగా. అంటే ఇంత తీవ్ర స్థాయిలో ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని కేవలం క్వశ్చన్ చేస్తున్నారు సబ్జెక్ట్ వైజ్గా. ఇక్కడ జగన్ గారిని టార్గెట్ చేసుకొని విపరీతంగా హేట్రేట్ పెంచేలాగా మాటలు చంద్రబాబు నాయుడు గారి పైన వీళ్ళు వాడట్లా, కానీ అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పులను అడుగుతుంటే తిరిగి వాళ్ళకే వేధింపులు, వాళ్ళని హిట్ లిస్ట్లో తీసుకొచ్చి ఏది పడితే అది మాట్లాడటం, ఎట్లా పడితే అట్లా చేపించడం చంద్రబాబు నాయుడు గారు వంతైంది. వాళ్ళు అయితే ఆశ్చర్యపోతూ ఉన్నారు. పూర్తిగా అయితే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మాజీ బ్యూరోక్రాట్ల పైన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఉన్నటువంటి బ్యూరోక్రాట్లని చాలా వరకు ఇరికిస్తూ ఉన్నారు. ఇక మనం చూసాం కక్ష సాధింపులో భాగంగా 16 మంది ఐపీఎస్ ఆఫీసర్ని ఆయన చంద్రబాబు నాయుడు గారు పక్కన సస్పెన్షన్ పెట్టడం, అందులో కాదంబరి జత్వాని కేసు లాంటిది ఒక అక్రమ కేసు తీసుకొచ్చి ఏకంగా డీజీ స్థాయి అధికారి నిజాయితీ పరులైనటువంటి ఐపీఎస్ అధిక విషయాల గురించి కానీ కాంతి రాణా టాటా కానీ ఇటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం.